ఉదయాన్నే 4 బిస్కెట్స్ తిని ఒక కప్ టీ ఆర్ కాఫీ తాగే వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? మ్యారీగోల్డ్ బిస్కెట్సే కదా, షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కొన్ని సంవత్సరాలుగా తింటున్నాము, షుగర్స్ పెరగవు కదా అనుకుంటున్నారా? 4 బిస్కెట్స్లో 100 క్యాలరీస్ ఉంటాయండి. ఇందులో 15 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్ అంటాము. దీనివల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సోడియం యాడ్ చేసి ఉంటారు కాబట్టి ఇందులో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అంత హార్ట్ ఫ్రెండ్లీ స్నాక్ కాదండి, ఎందుకంటే ఇందులో ఫైబర్ అస్సలు ఉండదు. ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, అంటే మన ఇంట్లో మైదా పిండి తీసుకోండి, మీరు బిస్కెట్ ప్యాకెట్ లేబుల్ చూస్తే అందులో మీరు ఒకటి గమనించవచ్చు, ఇంగ్రీడియంట్స్లో 70% పైగా రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని రాసి ఉంటుంది, అంటే మైదా. ఇంట్లో మీరు మైదాతో ఏమైనా తయారు చేస్తే చపాతీ, రోటీ లాంటిది ఎన్ని రోజులు మీరు ప్రిజర్వ్ చేయగలుగుతారు? 2 days మ్యాక్సిమం, పాడైపోతుంది కదా. మరి బిస్కెట్స్ అలా నిలువ ఉంటున్నాయి అంటే అందులో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సోడియం మెటాబైసల్ఫేట్ లాంటి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటి వలన మనం చాలా మందిలో అలర్జీస్, ఆస్తమా చూస్తూ ఉంటాము. చర్మం మీద దద్దుర్లు వస్తున్నాయండి, ఆయాసం వస్తుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ సమస్య వల్ల కొన్ని సంవత్సరాలుగా యాంటాసిడ్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు ఉదయాన్నే గ్యాస్ టాబ్లెట్ వేసుకోకపోతే మేము అసలు ఉండలేము అనేవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ స్నాక్స్ తీసుకుంటే మనం రోజు తినకూడదు. ఈ బిస్కెట్స్ వల్ల కొంత బెనిఫిట్స్ ఉంటాయి, ఇది ఈజీగా అవైలబుల్గా ఉంటాయి, మనం ఏమి వండుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ రోజు షెల్ఫ్ లైఫ్, అంటే మనం తెచ్చిపెట్టుకుంటే ఏజ్డ్ వాళ్ళకి, బయటికి వెళ్ళలేని వాళ్ళకి, మిడ్ నైట్ షుగర్స్ డౌన్ అయిపోయే వాళ్ళకి ఉపయోగపడచ్చు. కానీ రోజు తినకూడదు. ఓకే, రోజు ఎటువంటి స్నాక్స్ తీసుకోవాలి? నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, యాపిల్, గోవా, జామకాయ, బొప్పాయి, దానిమ్మ, పెరుగు, ఇటువంటి స్నాక్స్ తీసుకోవచ్చు, ఎగ్ తీసుకోవచ్చు. ఈ స్నాక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందండి. కాబట్టి రోజు బిస్కెట్స్ తినకుండా ఉంటేనే మంచిది.